వెల్కమ్ టు ఆర్&ఆర్ రెసిపీస్. ఈరోజు మనం 10 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకున్న రెసిపీ బంగాళదుంపతో పొరాటా లాగా చేసుకుంటాం. తయారు చేసే విధానం చూద్దాం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఒక బంగాళదుంపని తీసుకున్నాను, ఉడికించుకొని ఒక బంగాళదుంపని ఉడికించి ఇలా తురుముకోవాలి. ఈ తురుముకున్న పేస్ట్లో ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిర్చి పౌడర్, వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇందులో మైదా కప్పు వేసుకోవాలి. మైదాకు బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మైదా పిండి వేసాం కదా, ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు 10 నిమిషాల్లో కూడా. ఇలా బాగా కలుపుకున్నాం కదా, కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇలా కలపడంలోనే జస్ట్ ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే స్మూత్గా వస్తుంది. మరి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర, కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ మీద కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నా, ఇలా ఉండాలి. కలిపి పెట్టుకున్నాను, ఇలా వేసుకోవాలి. ఒకవైపు వేగింది కదా, రెండో వైపు ఇలా తిప్పాలి. ఆలూ పరోటా టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బాగా వేగింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్. పరోటా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇంట్లో పెద్దవారు, పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.